సంజయ్ నగర్ నాయకత్వం मेरा डोर है मेरा डोर प्लास्टिक ఓకే సీనన్ संजय नगर नायकत्व संजय नगर नायकत्व जय संजय जय संजय సార్ ఇక్కడ ఓకే సార్ పంపిస్తా బెటర్ పాప కొంచెం పక్క
అడ్డం పాటు భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి అన్న శాసనసభ్యులు సంజయన గారికి, అదేవిధంగా మన మున్సిపల్ చైర్పర్సన్ అడ్వాల్ జ్యోతి గారికి, వైస్ చైర్మన్ సీనన్న గారికి, కౌన్సిలర్ బండ రజని గారికి, అదేవిధంగా అందరికీ, 1వ వార్డు కౌన్సిలర్ పూసర అనిల్ గారికి, వివిధ వార్డు నుంచి విచ్చేసిన మన కౌన్సిలర్లందరికీ, కుల బంధువులు, సంఘ సభ్యులు ఈ కార్యక్రమం థ్యాంక్ యూ అన్న. మేము మీరు ఇచ్చింది మేము ఎప్పటికీ మర్చిపోలేము. మేము మున్నూరు కాపు సంఘ పక్షాన మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. 20 లక్షల పనులు పూర్తయినాయి. 40 లక్షల పనులకు ఈరోజు ప్రారంభం జరిగింది. ఇంకొక 30 లక్షల వర్కులు టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు నిధులు రాలేదు. సంజయన గారి ఇంటి నిధులు వచ్చినాయి. సంజయన ఏది అడిగినా కాదని ఇప్పటివరకు కూడా మా సంఘ భవనాన్ని కూడా అప్పుడు గతంలో నరేంద్ర మామ మేము ఉన్నప్పుడు పోగానే మా సంజయ్ గారు సాగుతా ధన్యవాదాలు సంజయ్ కుమార్ గారు. మరి ఇవన్నిటికీ ప్రోత్సహిస్తున్న సంజయ్ అన్న అనుక్షణం ముందుంటూ మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ప్రభుత్వం కూడా ఒకటే ఆలోచిస్తున్నారు. విద్య, వైద్యం, ఉద్యోగం ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో పేదరికం అనేది ఉండదు, ప్రపంచ స్థాయిలో పోటీ పడాలని చెప్పేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వాన్ని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ స్థాయితో పోటీ పడాలని మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు. మనం ఎవరో పక్క రాష్ట్రం వాళ్ళతో కాదు, ప్రపంచ రాష్ట్రంతో పోటీ పడాలని చెప్పారు. మరి అట్లాగే ఈ రోజు దేశ స్థాయిలో చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు తల ఎత్తుకునేలాగానే కనిపిస్తుంది. ఎందుకంటే మొన్ననే రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు మున్సిపాలిటీకి 42 గ్రూప్ 4 మున్సిపాలిటీకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వార్డ్ ఆఫీసర్లు 42 మంది మా దగ్గర చేరడం జరిగింది. అట్లాంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు కానీ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరు అన్ని సంబంధించిన 50,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తే ఎంత గర్వకారణం అనేది ఈ సందర్భంగా మనం తెలియజేయచ్చు. మరి ఆ ఇంట్లో ఒక ఉద్యోగం రావడం వల్ల ఆ ఇంటిని పాతి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారు. కాబట్టి మరి 50,000 ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రంలో మన దసరా పండుగ, దీపావళి పండుగ ఒక ఘనంగా చేసుకోవడం జరిగింది. ప్రతి ఇల్లు ఈ ఉద్యోగాలు ఇవ్వడం వల్ల మరి అదే ఈ రాష్ట్రానికి ఒక గర్వకారణం అని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు రుణమాఫీ కానీ ప్రతి ఒక్కటి, ఇప్పుడు రేషన్ కార్డ్స్ నిన్నటి నుంచి చూసుకుంటే రేషన్ కార్డులు చాలా మంది లిస్టులో 10 పేర్లే వచ్చినాయి, 20 పేర్లే వచ్చినాయి. వాడుకని కొంతమంది టెన్షన్ పడుతున్నారు. ఆ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది, రేషన్ కార్డు లేని వాళ్ళకు. అది అందరూ కొద్దిగా ధైర్యం చేసుకొని, ఎందుకంటే చాలా మంది అధైర్యంగా ఉన్నారు, అయ్యో ఎట్లా అని చెప్పేసి. వార్డ్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వస్తారు, అందరూ చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఏ టెన్షన్ పడ, ఇండ్లు రాని వాళ్ళకు కూడా సంజయ్ అన్న ఇందాక కూడా ప్రతి ఒక్కరికి ధైర్యం ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా ఇండ్లు ఉన్నాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి ఉన్న వాళ్ళకి ఇండ్లు వస్తాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఇల్లు రాని వాళ్ళు, రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎవరు కూడా అందరైనా సరే ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పథకం మీరు కొంచెం సహకరిస్తే ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్కరికి చేరుతుంది. 6 గ్యారంటీలు ఏమైనా అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, మేము చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చుకుంటాం, కొంచెం టైం అటు ఇటు ఖచ్చితంగా అవుతుంది అని నెరవేర్చుతామని చెప్పడం జరిగింది. కాబట్టి మరి సంజయ్ గారు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. మరి ఇట్లాగే అన్ని ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తేనే మన జగిత్యాల పట్టణం అనేది అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇట్లాగే ప్రతి ఒక్కరితో కలిసి పనిచేయాలి, మన జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి అభివృద్ధి పట్టణంలో తీసుకెళ్ళి మరి ఎట్లాగో పని చేయకపోతే ప్రతి ఒక్కరు అంటారు కదా మీరు ఏం పని చేసిరు వచ్చి అని చెప్పేసి. సో అది ఉద్దేశంలో పెట్టుకొని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లడం కోసమే ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ,
మరి ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లాగే పనిచేయాలి, మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అట్లాగే ఇక్కడ ఆహ్వానించిన పిట ధర్మరాజు అన్న కానీ మా మున్నూరు కాపు సంఘం భవనం కూడా ఈరోజు ఓపెనింగ్ అయింది. దానికి కూడా ముఖ్య అతిథిగా విచ్చేసిన సంజయ్ అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన మున్నూరు కాపు సంఘం నాయకులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సివిల్ హాస్పిటల్ డాక్టర్ పద్మిని మేడం వెళుతుండే ఈ ఏరియాలో ఈరోజు 60 లక్షల పనులకు భూపూజ పనుల ప్రారంభం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 34 వార్డులో ఇప్పటికే ఒక రోడ్డు పని కార్యక్రమాన్ని చూసాం. అత్యంత నాణ్యతతోటి రేపు మోరి కూడా కవర్ అయ్యే విధంగా ఈ రోడ్డు వేయడం జరుగుతుంది. జైత్యాల పక్కన నడిపొడన ఉండే పోచమ్మ గుడి అంటే పోచమ్మ వాడు అంటే తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆ గుడి పక్కన పెద్ద మోరి ఉండి ఆ ఎనుక దిక్కు రోడ్ అంతా కూడా చెడిపోయి ఉన్నది. ఈ సందర్భంలో ఈ ప్రాంత కౌన్సిలర్స్ మిత్రులు పిట ధర్మరాజు గారు, కీర్తిశేషులు బండా నరేందర్ గారి శ్రీమతి సోదరి రజనీ గారు అందరి కోరిక మేరకు ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొన్న జైత్యాల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఈ ప్రాంతంలో పేద ప్రజలకు ఇచ్చిన ఇళ్ళను చూసి నన్ను ఆదరించి గెలిపించిన సందర్భంలో జైత్యాల ప్రజల ఆకాంక్ష జైత్యాల ప్రాంతం అభివృద్ధి కావాలి. మరి వారి ఆకాంక్షకు అనుగుణంగా మరి అభివృద్ధి చేసే ఆలోచనలో నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం జరుగుతుంది. చాలా ఆలోచన చేసాం. నాకు కూడా మనసు కొంచెం అటు ఇటు ఉండే బాధ, మరి ప్రశ్నించుకుంటూ పోదామా, పనులు చేసుకుంటూ పోదామా అని చాలా ఆలోచన చేసాం. మరి ప్రశ్నిస్తే పెద్ద విషయం కాదు, ప్రతిరోజు పేపర్లు వస్తుంటాం, టీవీలో వస్తుంటుంది. ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి జైత్యాల ప్రాంత ప్రజలు మణులు కోరుకుంటున్నారని చెప్పి నాకు అర్థమైంది. మరి జైత్యాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా నాకున్న ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తాను. అన్నమాట వీకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారే పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు జైత్యాల పట్టణ 5,000 కుటుంబాలు అంటే తక్కువ 20,000 మంది మన ప్రాంత ప్రజలు పోతారు. ఇక్కడి నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి దాదాపు 200 కుటుంబాలు పోతాయి కుటుంబం వరకు. వాళ్ళందరూ కూడా నీటి వసతి కల్పించాలి, కరెంటు కల్పించాలి, సెప్టిక్ ట్యాంక్ డ్రైనేజ్ పరిస్థితి ఉండేది మనం ప్రారంభించుకుంటాం గత ప్రభుత్వం. వాటన్నిటి కూడా 35 కోట్లు మంజూరు చేశారు. ఈ రకంగా జైత్యాల పట్టణానికి ఒక ఇందిరా మహిళా శక్తి భవనాన్ని 5 కోట్లతో మంజూరు చేస్తుంది. వయసు వల్ల పెద్ద మనుషులు ఉంటారు. మా తాడిపల్లి సాయిరాం తాత కావాలని గారికి వచ్చింది. జైత్యాల పట్టణంలో కట్టింది ఆగిపోతే నిన్ననే 75 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇప్పుడు కలెక్టర్ గారు అకౌంట్లో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆ రకంగా జైత్యాల ప్రాంత అభివృద్ధికి అటు రైతు బజార్ కావచ్చు, ఈ ప్రాంతంలో రైతాంగాలు ఉంటారు. దాదాపు 15 ఏళ్ళు నిర్వియోగం ఉండే అలా శవాలను మాడబెట్టారు, కొన్నిసార్లు నగాలు చేశారు. కానీ ఇవాళ రైతు బజార్ రైతాంగాలకు ఒక వరం అయిపోయింది. కవర్ కార్డు మార్కెట్ మంచిగా అయిపోయింది, ఆడ గుడి మంచిగా అయిపోయింది. ఇక్కడ పోచమ్మ గుడికాడ కూడా రూమ్ కట్టుకున్నాం, అన్నాల్లో రూమ్ కట్టుకున్నాం. మరొక వైపు అభివృద్ధి, రెండో వైపు సంక్షేమం. సంక్షేమంలో భాగంగా కొత్త పెన్షన్ కార్డులు చాలా ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు జైత్యాల పట్టణంలో 6,500 మంది పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా ఇది నిరంతర ప్రక్రియ ఉంటుంది. నేను గత ప్రభుత్వాన్ని విమర్శిస్తాను, అప్పుడు కూడా చాలా పనులు చేసుకొచ్చాను. కొందరు అంటారు అట్లా ఇట్లా అనేది నాకు అసలు విమర్శించడం ఎప్పుడైనా ఇష్యూ బేస్ మీద ఎవరైనా అంటారు తప్ప రాజకీయ శత్రువులుగా కూడా ప్రత్యర్థులుగా చూస్తాం. బాగా దాటినాక తెప్పదలు వేసినట్టు అలాగే రాగానే తెచ్చుకుంటాల్సి ఉండదు. అప్పుడు కూడా చేసిన పనులు
మరి ఇప్పుడు కూడా 6,500 ఇస్తున్నాం కొత్త రేషన్ కార్డు. అంటే 6,500 కుటుంబాలంటే ఇంటికి ముగ్గురు వేసుకున్న 20,000 మందికి ఉపయోగం అవుతుంది ఈ రేషన్ కార్డుల విషయంలో ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇది ఇంకా కూడా పేదవాళ్ళు వాళ్ళు ఉంటే మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ ప్రొఫార్మా కూడా మా యువ వార్డ్ ఆఫీసర్లు సీనియర్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. పట్టణం చూసినట్టయితే పల్లెలలో కూడా గ్రామ కార్యదర్శుల దగ్గర ఉంటాయి, విఆర్ఓ దగ్గర ఉంటాయి. ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ మా పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరున ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ప్రసారం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాం. థ్యాంక్ యూ.